सह कुटुंब स्वामी కొబ్బరికాయ అరటిపళ్ళు బెల్లం కూర ఎలా పెట్టండి सीतारामराजु గౌరీ స్వామివారి చెప్తుంది స్వామివారి చెవిలో దక్షిణ స్వామివారి చెవిలో పెడుతుంది స్వామి మన లక్ష్మీ గణపతి శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీకృష్ణ నమః హరి ఓం. ఇది బిక్కవోలు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం. ఇది మనకి సుమారుగా 8-9 శతాబ్దం మధ్యలోది, చాణక్యుల టైంలో ఇది. దీన్ని ఈ గ్రామాన్ని పూర్వం బిరుదాంగపురము అని చెప్పి పిలుచుకునేవారు. కాలగమనంలో వచ్చేటప్పటికి దీనిని బిక్కన్నవోలు అన్నది బిక్కవోలుగా వాడుకలోకి వచ్చింది. ఇక్కడ ఈ స్వామి ఈ గ్రామానికి తూర్పు ఈశాన్య మధ్యలో ఉన్నాడు. స్వామి ఇక్కడ రాజకీయంగా ఉండడం విశేషం. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే లక్ష్మీ గణపతి స్వామి అని గణపతిని ఇక్కడ దక్షిణావర్తి దండంతో ఉండడం, ఈ దక్షిణావర్తి దండంతో ఉండడం చేత వచ్చేటువంటి ప్రతి భక్తుడికి కూడా ఎవరికి ఏ కారణం అవ్వాలి, ఏ కారణం నెరవేరాలి అనేటువంటి సంకల్పం చేత వస్తారు కనుక వారికి ఆ కారణాలు పూర్తవుతూ ఉంటాయి. అలాగే స్వామికి ఇక్కడ యజ్ఞోపవేతం కూడా పామే, మలతాడు కూడా అదే, నాగమలతాడు కూడా ఉంటుంది. ఇక్కడ స్వామి ఇప్పటికీ కూడా ఒక్కొక్క అంగుళం ప్రమాణం సంవత్సరాన్ని పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకత అది. ఇక్కడ వచ్చేటటువంటి ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాలు, ఇతర గ్రామాల నుంచి వచ్చే భక్తులందరూ కూడా రాష్ట్రవ్యాప్తంగా వేలాది సంఖ్యలో వస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారు వామభాగం వరకు ఇప్పుడు పూర్తిగా కనబడుతున్నారు. ఇంకా 14 అడుగుల్లో లోతుకున్నారు స్వామి. ఇక్కడ స్వామికి ప్రతిరోజు కూడా నిత్యాన్నదానం కూడా ఉంది. దేవస్థానం వారు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఈ స్వామికి ఈ గణపతి నవరాత్రుల్లో మన ప్రపంచంలో అత్యంత ప్రప్రదంగా పేరు చెందిన బిక్కవోలు గ్రామంలో విశేష ఆరాధనలు కూడా చేస్తారు. స్వామికి షోడశ మహాగణపతుల ఆరాధన చేస్తారు. ఎవరికి ఏ కారణం చేత ఉందో ఆ కారణాన్ని ఆ గణపతిని ఆరాధన చేస్తూ వారికి ఆ కార్యసిద్ధి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ దేవాలయం సుమారుగా మనకి 1125 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటికి ప్రస్తుతంలో స్వామి ప్రతి శుద్ధ జవతికి కూడా మూల విరాటికి అభిషేకం ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి 8 గంటల లోపలనే ఉంటుంది. తర్వాత స్వామివారికి సాయంకాల వేళ గుడోదకంతో స్వామికి అర్చనా విధానం.
గరికి పూజ జరుగుతుంది. ఈ చవితి రోజున స్వామికి అభిషేకము, గణపతి హోమము, మళ్ళా స్వామికి సాయంకాలం గరికి పూజ కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ భక్తులు మొక్కుకున్న వారంతా కూడా పళ్ళు కానీ, పుష్పాలు కానీ, అలాగే వస్త్రాలు కానీ, పటికి బెల్లం కానీ ద్వారా తులాభారాలు ఇచ్చి వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు. ఇక్కడ స్వామిని శివులో చెప్పుకుని వెళ్ళిన తర్వాత వారికి ఆ కారణం పూర్తయి మళ్ళీ పునర్దర్శనానికి వస్తూ ఉంటారు. ఈ గణపతిని షోడశ మహాగణపతిలో పెద్దవాడు, యక్షగణపతి అంటారు దీన్ని. ఇక్కడ స్వామికి ఆ గణపతి నవరాత్రుల్లో గ్రామోత్సవం, అలాగే గణేష నిమజ్జనం రోజున గ్రామోత్సవం ఉంటుంది. ఇది గ్రామస్తులు, దేవస్థానం వారు మరియు పాలకవర్గం వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చక్కగా దర్శనం చేసి పంపిస్తారు. ఇది ఈ స్వామికి 1100 సంవత్సరాల చరిత్ర గల గణపతి లక్ష్మీ గణపతి ఆలయం, హై స్కూల్ దగ్గర బిక్కవోలు. నా పేరు సత్యనారాయణ, బిక్కవోలు.
గోవిందా ఓం లక్ష్మీనారాయణ స్వామి లక్ష్మీనారాయణ స్వామి గోవిందా శ్రీయకాంతాయ కళ్యాణ నిరంజనం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం గోసలేంద్రాయ మహనీయ గోవిందా స్వామి మా భక్తులకు మన లక్ష్మీనారాయణ స్వామి గురించి దేవస్థానం గురించి ఒకసారి వివరంగా చెప్పండి. పూర్వం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి 11వ శతాబ్దంలోది 11వ శతాబ్దంలో విగ్రహం అది. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి దేవస్థానం 1100 సంవత్సరాల క్రితం విగ్రహం. ఈ ముస్లిం దండయాత్రలో స్వామివారికి లక్ష్మీదేవి చేయబడి కట్ చేస్తారు. అది అప్పటి నుంచి కూడా దీని ఆధారం పనిచేయదు కాబట్టి ప్రత్యేకంగా దీనికి మా పూర్వులే దీన్ని నిర్మించి కట్టి దీని పూజా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఇంకేం చెప్పమంటారు? చెప్పండి సార్. ఇంకేం చెప్పమంటారు? అది మామూలుగా 800 సంవత్సరాలు అయిందో చెప్పాను. 12 సంవత్సరాల నుంచి కూడా మా పూర్వీకుల నుంచి మేమే చేస్తున్నామండి. సరే సరే. ఉత్సవాలు ఏ టైంలో జరుగుతాయండి? ఉత్సవాలు మన శుద్ధ ఏకాదశి సోమవారం లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణం జరుగుతుంది. తర్వాత ముక్కోడి ఏకాదశికి తొలి ఏకాదశికి పండగ నెలలో కూడా ఉత్సవాలు జరుగుతాయి. ప్రతిరోజు ఊరేగింపు తీర్థం బండి కార్యక్రమాలు కూడా జరుగుతాయి. సరే సరే.